కడప నగర అభివృద్ధిలో భాగంగా కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఇప్పటికే పలు రకాలైనటువంటి కూడలను కూడా ఇప్పటికీ నూతనంగా తయారు చేస్తున్నటువంటి నేపథ్యంలో 7 రోడ్ సర్కిల్కు సంబంధించినటువంటి ఏదైతే 7 రోడ్ సర్కిల్ నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో ముస్లింలు అక్కడ ఏదైతే సర్కిల్ ఉందో ఆ సర్కిల్ వద్ద కూడా కొద్దిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి విధానం కనపడుతుంది. వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, ప్రధానంగా అన్ని కూడళ్ళు సైతం కూడా నూతనంగా నిర్మిస్తున్నారు. ఈ 7 రోడ్ సర్కిల్కు మాత్రమే మీరు ఎందుకు సర్కిల్ అభ్యంతరాలు వెలువడుతున్నాయి? పాత్రికేయ మిత్రులందరికీ వందనాలండి. కడప అభివృద్ధిలో భాగంగా సర్కిళ్లను సుందరీకరణ చేస్తున్న విషయం మీరు చూస్తున్నారు. కానీ సుందరీకరణ పేరుతో కొన్ని మతాల మనోభావాల్ని దెబ్బతీయడం ఇది నేరం అండి. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించుంటారు, ప్రకాశం పంతులు గారి వెనకల ఏ డిజైన్ అయితే వచ్చిందో ఆ డిజైన్లో ముందు గండికోట కమాన్ వచ్చిందండి. అక్కడ మస్జిద్ ఉంది కదా, ఆ మస్జిద్ కమాన్ వచ్చింది. దాని మీద ఎవరో బీజేపీ మిత్రులు వచ్చి అభ్యంతరాలు తెలిపితే ఒక్క గంటలో ఆ కమాన్ కూల్చారు. సరే, మేము కూడా అది రిలీజియస్ ఇష్యూ కాకూడదని చెప్పేసి ఆ రోజు పెద్దలందరూ ఎందుకులే మనం అడగలేదు, వాళ్ళు కట్టారు కూల్చారని చెప్పి అయిపోయారు. కానీ సేమ్ కమాన్ ఏదైతే మస్జిద్లో ఉంటుందో ఆ డిజైన్ని తీసుకొచ్చి ఫుట్పాత్ మీద వేశారు. ఫుట్పాత్ మీద డిజైన్ అవుతున్నప్పుడు మేము కమిషనర్ గారికి దాని ఫోటోలు పెట్టి మ్యాటర్ పెట్టాం. ఏమండి, మేము ఈ చూసాము, పని ఆపిచ్చేసి లేదా దాని డిజైన్ మార్పిచ్చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. కానీ ఆయన ఏదీ పట్టించుకోలేదు. ఉదయం మేము వచ్చాము, మళ్ళీ ఇదే లాస్ట్ శుక్రవారం వచ్చాము. 10:30 ఆ ప్రాంతంలో అక్కడికి వచ్చాము. అప్పుడు దాదాపు 3 సిఐలు వీళ్ళందరూ వచ్చారు. వచ్చి మేము కమిషనర్ గారిని మేము అక్కడ పనిచేసేదని అడిగాం. అక్కడ కార్పొరేటర్ షఫీ కూడా ఉన్నాడు. ఏంట్రా అబ్బాయి నువ్వు నిలబడ్డావు, మా పిల్లోడే, మా వీధి అబ్బాయి, నువ్వు ఉండి ఇక్కడ ఏంటి ఇది చేయిస్తున్నావు అంటే, అన్న నాకేం తెలియదు అన్న అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న కాంట్రాక్టర్ని అడిగితే, సార్ మేము కాంట్రాక్టర్లము, మాకేది ఇస్తే మేము అది చేసేవాళ్ళమే, మాకేమీ తెలియదు అన్నారు. అప్పుడు సిఐ గారు ఏమన్నారంటే 3 o'clock నేను కమిషనర్ పిలిపిస్తానండి, మాట్లాడండి అన్నారు. సరేలే అని చెప్పి బయలుదేరుతున్నాం. కొద్దిమంది పిల్లలు మన డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి వాళ్ళు వెళ్ళి ఇచ్చారు. ఆయన వెంటనే కమిషనర్ గారికి ఫోన్ చేస్తే ఆయన 2 daysలో నేను మొత్తం మార్చేస్తానండి అన్నాడు. మేము 2 days పట్టదని మాకు తెలుసు, ఎందుకంటే ఈయన రావడం పోవడం 2 days అవుద్ది, మళ్ళీ ఆ పక్క క్రిస్మస్ ఉంది, ఎందుకు లేండి అని చెప్పి మేము 25 వరకు ఎవరిని ఎక్కడా కూడా మేము అడగలేదు. 26వ తేదీ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి. కానీ కమిషనర్ గారు ఉదయం నుంచి సాయంత్రం వరకున్నా కలవడానికి కానీ ఆయన రావడానికి కానీ అక్కడ రాలేదు, వచ్చినా కలవడానికి ఇష్టపడలేదు. ఇలా జరుగుతూ వచ్చింది. సీసీ గారిని కలవడం లేదండి, అలా ఇలా అని చెప్పడం పంపించారు. ఇలా కుదరదని మేము టప్పాల్లో ఇచ్చాం. టప్పాల్లో ఇచ్చి సీల్ తీసుకున్నాం. సీల్ తీసుకున్న తర్వాత ఆ టప్పాలు ఆయన తీసుకున్న తర్వాత నిన్న వెళ్ళి కలిసాం. మళ్ళీ కలుద్దామంటే కమిషనర్ గారు వచ్చారు. అక్కడ స్టాఫ్ ఉద్యమం ఏదో జరుగుతుంది, మేము కూడా వెళ్ళి మాట్లాడదామంటే సీసీ ఉండేసి లేదండి ఆయన ఈ విషయం మీద మాట్లాడు, అది డి వాళ్ళకి ఎవరికో పంపించేశారు. అది కాదండి, మేము విషయం చెప్తే కదా ఆయనకు అర్థమయ్యేది అంటే, లేదండి ఈ టాపిక్ మీద అయితే మాట్లాడు అని చెప్పి పంపించేశారు. ఆ తర్వాత మేము వాయిస్ ఇచ్చాం, ఎందుకంటే ఇంకా ఏది కానప్పుడు ప్రజా ఉద్యమాలే దారి. స్ట్రక్చర్స్ని రోడ్డు మీద వేసేసి మేము డిజైన్ అనుకున్నామంటే ఎలాగండి, ఇది ఆలోచించాలి. ప్రజల మధ్య అయితే ఎటువంటి సమస్యలు లేవు, కానీ మా పోరాటం ప్రభుత్వంతోనే, మేము చేసింది ప్రభుత్వ పోరాటం. కడప నగర సుందరీకరణలో భాగంగా ఇప్పటికే మసూదీ యొక్క ప్రమిదను రోడ్డుపై వేశారని చెప్పేసి ఆ అభ్యంతరం తెలుపుతున్నాము. కానీ ఆ మసీదు ప్రమిదాన్ని అనేది తొలగించేస్తే మాకు ఎటువంటి ఆక్షేపం లేదని చెప్పేసి ఈరోజు మత పెద్దలు తెలియజేస్తున్నటువంటి విధానంగా చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ యూసఫ్తో శ్రీకాంత్, 6 TV, కడప.